హాయ్ ఫ్రెండ్స్, 2024కి స్వాగతం పలుకుదాం. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఏపీ టుడే 007 తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు గత డిసెంబర్ నెలంతా జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఒకసారి పునశ్చరణ చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల రాబోతుందని, కాంగ్రెస్ పార్టీలోకి రాబోతోందని, ఆమె వైఎస్ జగన్ కి చెక్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తోందని ఒక మానసిక తంత్ర మైండ్ గేమ్ ప్రారంభం చేశారు. అదే క్రమంలో ఇక తాను రాజకీయ సేవలు అందించడానికి రాజకీయ పరమైనటువంటి పార్టీని మాత్రమే పెట్టుకున్నానని, పార్టీలకు స్ట్రాటజిస్ట్ సేవలు అందించడానికి దూరంగా ఉన్నానని 3 ఏళ్ల క్రితం ప్రకటించినటువంటి ప్రశాంత్ కిషోర్ ని ఆంధ్రప్రదేశ్ కు రప్పించి చంద్రబాబు నాయుడుని కలుసుకొని ఏదో ప్రశాంత్ కిషోర్ ద్వారా ఏదో గేమ్ చేంజ్ చేస్తున్నట్టుగా ఒక బిల్డప్, ఒక వాతావరణాన్ని సృష్టించడాన్ని మనం చూసాం. ఇక భారతీయ జనతా పార్టీతో కలవటానికి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, విశ్వ ప్రయత్నాలు అనే మాట ఎందుకు వాడుతున్నామంటే, తన పార్టీకి చెందినటువంటి 4 రాజ్యసభ సభ్యులు, 4 ఎంపీలను ముస్తాబు చేసి మరి బంగాళాఖాతంలో కలుపుతానన్న బీజేపీలోకి మళ్ళీ చేర్చి రాబోయే 2024 ఎన్నికల్లోనైనా సరే బీజేపీ వెంట నడవాలి, బీజేపీతో కలిసి మనం పని చేయాలంటే మీరు ఆ బాధ్యత తీసుకోవాలని మాత్రమే ఆ పార్టీలోకి పంపించి, అవి ఎన్నికలు సమీపిస్తున్న వేళకు కూడా, అంటే ఎన్నికలు 2-3 నెలలకు వచ్చినా కానీ అవి సాఫల్యం కాకపోయేసరికి కొత్తగా ఈ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి, మీరు కాదంటే మేము కాంగ్రెస్ తో కలిసి వెళతామనే ఒక హెచ్చరిక జారీ చేయటం కోసమే. అంటే బ్లాక్ మెయిల్ రాజకీయం భారతీయ జనతా పార్టీ మీద చంద్రబాబు నాయుడు ప్రయోగించడం కోసం మాత్రమే ఈ పరిణామంగా భావించాలి. అంతేకాకుండా విమానాశ్రయంలో డికే శివకుమార్ అది యాదృచ్ఛికంగా కలిస్తే సహజంగా సెక్యూరిటీ వాళ్ళ ముందు ఎవరేం మాట్లాడరు, ఏదో 2 నిమిషాలు పక్క తీసుకెళ్లి మాట్లాడిన దానికి ఇదిగో మీరు కాకపోతే మా కాంగ్రెస్ పార్టీ మాకు సిద్ధంగా ఉంది అని చెప్పేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా తనలోకి లాక్కోవాలి అనేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు వదిలిపెట్టలేదు అనటానికి అదొక ఉదాహరణగా నిలుస్తుంది తప్ప, అక్కడ డికే శివకుమార్ చంద్రబాబు నాయుడుల మధ్య ఏదో సంభాషణలు జరిగినాయి అనుకోవడానికి మాత్రం ఏమాత్రం అవకాశం లేదు. ఇక ఈ మాసంలోనే జరిగినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తీసుకుంటే, వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ, అతన్నే అందరూ జేడి లక్ష్మీనారాయణ అంటారు, ఎందుకంటే సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా చేశాడు కాబట్టి. ఆయన పూర్తి పేరు వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ. ఆయన వచ్చేసి జై భారత్ పార్టీని పెట్టాడు. అయితే జై భారత్ పార్టీ పెట్టడం వెనుక వైఎస్ఆర్సీపీ ఉన్నదని, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని, అతని మీద కేసులు పెట్టి అతని మీదే విచారణ చేసినటువంటి వ్యక్తిని నేరుగా పార్టీలో చేర్చుకుంటే నెగటివ్ ఫలితాలు వస్తాయి కాబట్టి అతనికి ఆర్థిక సహాయం చేసి
మరి 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే విధంగా 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే విధంగా స్కెచ్ గీశారని ఐటీడీపీకి చెందిన అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలికేటటువంటి యూట్యూబర్స్ మొత్తం కూడా కోడై కూస్తా ఉన్నారు. ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకువస్తా ఉన్నారు. మరి ఇందుట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఏంటి అనేది కాలమే చెప్పాలి. అదేవిధంగా మరొక ప్రముఖమైనటువంటి అంశం ఏంటంటే డిసెంబర్లోనే కాదు, అంతకు ముందే ఏర్పడింది ఆ పార్టీ. కోనింటి పవన్ కళ్యాణ్ అనేటటువంటి పేరుతోటి, అంటే కే పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్, కే పవన్ కళ్యాణ్ పేరుతోటి జాతీయ జనసేన పార్టీ ఏర్పడింది. ఆ జాతీయ జనసేన పార్టీ కూడా కేవలం ఈమెయిల్ ఐడి మాత్రమే ఇచ్చింది. వాళ్ళ అడ్రస్ కానీ ఏమి లేవు. వాళ్ళు 175 స్థానాల్లో మా యొక్క జాతీయ జనసేన పార్టీ పోటీ చేస్తోంది. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఉంటే సంప్రదించవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. అదొక కొత్తగా పుట్టుకొచ్చినటువంటి పార్టీ. ఇక షర్మిల ప్రభావం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి షర్మిల వచ్చేశారు అనుకుందాం. ఆమె ఇంకా రాలేదు. ఆ ప్రకటన మీద ఇంకా స్పష్టత రాలేదు. స్పెక్యులేషన్స్ మీద స్పష్టత ఇంకా రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే నష్టం జరుగుతుంది అని ప్రక్కన పెట్టి ఆమెకి ఏదో రకమైన హామీలు ఇచ్చారు. హామీలు ఇవ్వబట్టే ఆవిడ సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ గా ఉండి పరోక్షంగా కాంగ్రెస్ గెలుపుకు కృషి చేశారు. కాబట్టి ఆవిడకి ప్రత్యుపకారంగా ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఆవిడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మీదకు వదలాలి. జగన్ వదిలినటువంటి బాణంగా చెప్పుకునేటటువంటి షర్మిలమ్మను తిరిగి జగన్ మీదకే ఎక్కువ పెట్టాలి అనేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆశపడటంలో తప్పులేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు భూస్థాపితం అయ్యారు కాబట్టి వైఎస్ఆర్ రక్తస్పర్శ, వైఎస్ఆర్ కన్నబిడ్డ అయినటువంటి షర్మిలని ఆదరిస్తే మరి ఆ పార్టీకి ఏమైనా సరే కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 24లో కాకపోయినా 29లోనైనా ఉపయోగపడే విధంగా, భవిష్యత్తు కాలంలో ఉపయోగపడే విధంగా ఏమైనా పార్టీకి మళ్ళీ పునరుజ్జీవం తీసుకురావచ్చు అనేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే చేయవచ్చు. కానీ దానిని అవకాశంగా తీసుకోవాలని కాచుకొని కూర్చొని ఉన్నాయి టీడీపీ, జనసేన పార్టీలు. ఇక్కడ వామపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ టీడీపీతో కలిసే ప్రసక్తే లేదు. ఎందుకంటే టీడీపీ నేటికి కూడా భారతీయ జనతా పార్టీతో కలిసేటటువంటి తన ప్రయత్నాలను విరమించలేదు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతూనే ఉన్నాడు. లోకేష్ యువగళం ముగింపు యాత్ర సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తుంది, కలిసే వెళ్ళాలి అని చెప్పేసి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. అందుట్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతోటే, భారతీయ జనతా పార్టీ జోక్యంతో తన తండ్రికి బెయిల్ వచ్చింది అనేటటువంటి కృతజ్ఞతాభావం కూడా లోకేష్ లో కనిపించింది. అయితే ఇక్కడ షర్మిల గారి ప్రభావానికి కానీ వస్తే, షర్మిల గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్తివాదులు, ఉదాహరణకు ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకో
లేకపోతే జనసేన పార్టీలోకి వెళ్ళలేరు. అటువంటి వాళ్లకు వేదికగా మారుతుందా? అటువంటి వాళ్ళు కాంగ్రెస్ తీర్థం తిరిగి పుచ్చుకుంటారా అనేది ఇక్కడ చర్చనీయాంశం. అయితే వాళ్ళు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేటటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు షర్మిల వెంట నడవరు అనేది ఏమాత్రం సందేహం లేనటువంటి అంశం. ఎందుకంటే కాంగ్రెస్ ని ద్వేషించి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పతనం అయిపోయి ఒక టర్మ్ కూడా గడిచిపోయిన తర్వాత తిరిగి కాంగ్రెస్ ఏదో ఈ రాష్ట్రంలో ఉంటుంది, లేదా కాంగ్రెస్ ప్రభావితం చేస్తుంది, కాంగ్రెస్ భావజాలం అనే దాన్ని ప్రేరేపిస్తారు అనేది అది ఎండమావి లాంటి ఆశే తప్ప జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడిన వాళ్ళు ఎవరు కూడా షర్మిల వెంట నడవరు అనేది మా యొక్క నిశ్చిత అభిప్రాయం. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి రోడ్ మ్యాప్ ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు రోడ్ మ్యాప్ ఇవ్వలేదు? మరి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీతో సంబంధం లేకుండా నేను తెలుగుదేశం పార్టీతో కలిసి వెళుతున్నానని ఎందుకు చెప్పాడు? మరి చెప్పిన వాడు యువగళం ముగింపు యాత్రకు బెట్టెందుకు చేశాడు? చంద్రబాబు నాయుడు ఇంటికొచ్చి మరలా రెండోసారి ఇంటికొచ్చి ఆహ్వానించేదాకా నేను రాకుండా ఉంటేనే బాగుంటుందని ఎందుకు చెప్పాడు? అదే విషయాన్ని వేదిక మీద కూడా ఎందుకు ప్రస్తావించాడు? అంటే 10 సంవత్సరాలు అయింది నేను పార్టీని పెట్టి, అధికారం కోసం జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లటంలో విఫలమయ్యాను. కనీసం పొత్తు క్రమంలోనైనా సరే మర్యాదపూర్వకమైనటువంటి, లేదా రేపు గెలిస్తే ముఖ్యమంత్రి స్థానానికి లేదా ఉప ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడగలిగేటటువంటి శాసనసభ స్థానాలు నాకు కూడా కావాలి అనే దానికి అతనేమన్నా రాజకీయంగా షణ్ముఖ వ్యూహాన్ని ఏమన్నా నడుపుకుంటున్నాడా అనేది కాలమే చెప్పాలి. ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏదో బ్రహ్మాండంగా పుంజుకున్నది అని చెప్పే వాళ్ళకు కూడా మనం వాస్తవ గణాంకాలను ఒకసారి ఆలోచిస్తే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.98 ఓట్ల శాతం మాత్రమే వచ్చింది. ఆ తర్వాత వెంటనే 6 నెలల్లో లోపుగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చేసి 19.65% ఓట్లు వచ్చాయి. అంటే 6 నుంచి 19.65% అంటే 3 రెట్లకు పైగా ఓట్లు వచ్చాయి. నిన్న టెక్నికల్ గా 1 స్థానం నుంచి 8 స్థానాలకు పెరిగినట్టుగా కనిపించవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సాధించినటువంటి 19.65% ఓట్లను మాత్రం పొందలేదు అన్న సత్యాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 6.98% ఓట్లు సాధిస్తే 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 13.9%తో ఆగిపోయింది. 19.65ను చేరుకోలేదు. భారతీయ జనతా పార్టీ పుంజుకున్నది అంటే 19.65% కూడా దాటలేదు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 పార్టీలు కూడా, అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నోటాతో పోటీ పడేటటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో వాళ్ళు సాధించింది ఏమీ లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళారు కాబట్టి.
ఇక్కడ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 49.96 ఓట్లను సాధిస్తే తెలుగుదేశం పార్టీ 39.17% ఓట్లను, జనసేన పార్టీ 5.53% ఓట్లను, సిపిఎం పార్టీ 0.32% ఓట్లను, బహుజన సమాజ్ పార్టీ 0.28% ఓట్లను, సిపిఐ పార్టీ 0.11% ఓట్లను సాధించాయి. అంటే వైఎస్ఆర్సీపీ ఇవన్నీ కలిసినా కానీ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓట్లే వచ్చాయనేది మనం గమనించాల్సినటువంటి విషయం. అదే నిన్నటి జన్మత్ జాతీయ సర్వే సంస్థ తెలంగాణలో మరి నిక్కచ్చిగా చెప్పింది 63 స్థానాలు కాంగ్రెస్ కు రాబోతున్నాయని. ఒక స్థానం ఎక్కువగానే 64 వచ్చినాయి. ఆ సంస్థ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 118 స్థానాలు రాబోతున్నాయని చెప్పింది. ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక 2 సంవత్సరాల పాటు ఇప్పుడు కొత్తగా షర్మిల కాంగ్రెస్ లో చేరి మరి వైసీపీలోని అసంతృప్తివాదులకు ఒక వేదికగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారిని నష్టపరిచి పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తారని చెప్పేసి ఆశలు పడుతున్నటువంటి వీళ్ళు 2 సంవత్సరాలుగా సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అయినటువంటి సునీత వెంట పడ్డారు. సునీతకు అన్యాయం జరిగిపోతుందని, సునీతను కష్టపెట్టారని, బాధ పెట్టారని, మరి తండ్రిని హత్య చేసినటువంటి నేరస్తులను పట్టుకోవాలని ఆవిడ విశ్వ ప్రయత్నం చేస్తా ఉంటే, ఒక వీర నారీమణిగా పోరాడుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అణగదొక్కుతా ఉన్నారని, ఆమెకు అండగా నిలవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉందని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, అటు జనసేన వాళ్ళు కావచ్చు కోడై కూశారు. విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేశారు. విపరీతంగా సునీతకు మద్దతుగా నిలిచారు. అదే వ్యక్తులు ఈ రోజున సునీతను తీసుకెళ్లి మురిక్కాలలో పాడేశారు. ఎందుకంటే ఆమెతోటి అవసరం తీరిపోయింది. ఆమె వల్ల వీళ్ళకి అనుకున్నటువంటి ప్రయోజనాలు రాలేదేమో. ఆమెను తీసుకెళ్లి ఎత్తి కొదేసి ఇప్పుడు షర్మిలని కొత్తగా ఎత్తుకున్నారు. ఆమె మీదే ఈ కేసు. కనీసం వాళ్ళ తండ్రి హత్యకు గురి కావటంలో ఆమె భర్త అయినటువంటి రాజశేఖర రెడ్డి పాత్ర ఉందని, దానికి సునీత సహకారం కూడా ఉందని, ఆ యొక్క రామ్ సింగ్ కేసును తప్పుదారి పట్టిస్తూ కేసుని నడిపించాడని, మరి వాళ్ళ మీద విచారణ జరపాలని పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైతే ఆ కేసులను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని చెప్పేసి కోర్టు వారు ఆదేశాలు జారీ చేస్తే మరి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో సునీత వెంట ఎవరూ లేరే. సునీతకు అన్యాయం జరిగిందనే మాట కనీసం చంద్రబాబు నాయుడు కూడా అనలేదే. వాళ్ళ పత్రికల్లో ఎక్కడా కనపడటం లేదే. అంటే ఎవరు ఏమైనా సరే రాజకీయంగా వాళ్ళకి మేలు జరిగితే చాలు, వాళ్ళ కోల్పోయిన అధికారం తిరిగి వస్తే చాలు, ఎవరు ఎట్లా చచ్చినా వాళ్ళకి సంబంధం లేదు అనేది వాళ్ళ అభిప్రాయం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇక్కడ కొత్త ట్విస్ట్ జరగబోతుందని కూడా అంటా ఉన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరదు. షర్మిల జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటుంది. ఊహించని ట్విస్ట్ ఏదైనా జరగొచ్చు. ఆవిడ వైఎస్ఆర్సీపీలోకి తిరిగి రావచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా నిన్న మొన్నటి నుంచి హల్చల్ చేస్తా ఉంది. ఏమి జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారతాయో వేచి చూడాలి. ఇప్పటి వరకు కూడా జాతీయ సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో
అఖండ విజయం సాధించబోతోందని చెప్తా ఉంటే కొన్ని జాతి సర్వేలు మాత్రం పుంకానుపుంకాలుగా పుట్టుకొస్తా ఉన్నాయి. రోజుకొక కొత్త సర్వే వస్తుంది. ప్రజలను ప్రభావితం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రజలు ఈ జాతి సర్వేల ట్రాప్ లో పడతారా, జాతీయ సర్వేలకు ఇచ్చినటువంటి నిక్కచ్చి సమాచారం వైపునే నిలబడతారా అనేది కాలమే చెప్పాలి. మరొక్కసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది ఏపీ టుడే 007 ఛానల్. నమస్తే.